నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. నూతన ట్రాన్స్పోర్ట్ వాహనాల కొనుగోలుదారులకు మారిన జీఎస్టీ విధానం ద్వారా మెరుగైన ప్రయోజనం టి రాఘవరావు. బిఎస్ఎన్ఎల్ సంస్థ నూతన సెల్ ఫోన్ వినియోగదారులకు ఇస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి. డిఐ శ్రీనివాసరావు. 19వ తెనాలిలో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరం. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. తెనాలి పట్టణాభివృద్ధి అంశాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్. తెనాలి పురపాలక సంఘం ద్వారా తెనాలి పట్టణంలో చేపట్టాల్సిన పలు అభివృద్ధి కార్యక్రమాలను త్వరితగతిన ప్రారంభించాలని, కాంట్రాక్టర్లకు బిల్లులకు సంబంధించి చెల్లించాల్సిన నగదును త్వరితగతిన చెల్లించేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం నిర్వహించిన తెనాలి పురపాలక సంఘ అధికారుల సమీక్ష సమావేశంలో అన్నారు. తెనాలి బోస్ రోడ్లోని తన క్యాంపు కార్యాలయంలో మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం పురపాలక సంఘ కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులతో పట్టణాభివృద్ధి అంశాలపై సమీక్షించారు. అధికారులు పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో తెనాలి పురపాలక సంఘ కమిషనర్ శ్రీరామప్పలనాయుడు, ఎంఈ శ్రీకాంత్, ఎంహెచ్ఓ ఎం యేసుబాబు, మేనేజర్ రాంప్రసాద్, రెవెన్యూ, టౌన్ ప్లాన్ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కేంద్రంలోని కూటమి ప్రభుత్వం తీసుకొచ్చిన 2 స్లాబ్ల విధానం వల్ల ట్రాన్స్పోర్ట్ రంగంలో నూతన వాహనాలు కొనుగోలు చేసే వారికి మెరుగైన ప్రయోజనాలు ఉన్నాయని ఆర్టీఓ టి రాఘవరావు పేర్కొన్నారు. ఆర్టీఓ కార్యాలయం ఆధ్వర్యంలో జీఎస్టీ 2 స్లాబ్ల విధానం ద్వారా ట్రాన్స్పోర్ట్ వాహన కొనుగోలుదారులకు లభించే ప్రయోజనాలు వివరిస్తూ నూతన ట్రాన్స్పోర్ట్ వాహనాలతో పట్టణంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీఓ రాఘవరావు మీడియాతో మాట్లాడారు. గతంలో ఉన్న జీఎస్టీకి తగ్గించిన జీఎస్టీకి ఉన్న వ్యత్యాసాన్ని వివరించారు. జీఎస్టీ అసిస్టెంట్ కమిషనర్ ముత్యాలరావు మాట్లాడారు. జీఎస్టీ 2 స్లాబ్ల విధానం ట్రాన్స్పోర్ట్ వాహనాల తగిన ధరల్ని వివరించారు. ఈ ర్యాలీలో పలువురు వాహనదారులు, ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు. జీఎస్టీ ట్యాక్సులను తగ్గించారు. ఏ రకంగా తగ్గించారంటే 4 రకాల ట్యాక్సులు ఉండేవి. 5%, 12%, 18% అండ్ 28% 4 రకాల స్లాబుల్లో ఉండేది. ఇప్పుడు వీటిని 2 రకాల స్లాబుల్లోకి 5% అండ్ 18% 2 రకాల స్లాబుల్లోకి తగ్గించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వానికి 8,000 కోట్ల రూపాయలు నష్టం జరుగుద్ది. అయినప్పటికీ కూడా ఇదంతా వినియోగదారులకు చెందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం వారు ఈ రకమైన సంస్కరణను తీసుకురావడం జరిగింది. ఇప్పుడు జీఎస్టీ 2 రకాల స్లాబుల్లోనే ఉంటుంది, 5%, 18%ను. అదేవిధంగా రవాణా వాహనాల మీద ఇప్పుడు ప్రభుత్వం వారు ట్యాక్స్ తగ్గించారు. ఇది వరకు 28% ట్యాక్స్ ఉండేది, ఇప్పుడు దాన్ని 18%కి తగ్గించారు. అంటే 10% అనేది ట్యాక్స్ లాభం. ఇప్పుడు ఒక 10 లక్షల మోటార్ వెహికల్ కనుక్కుంటే 1 లక్ష రూపాయల చిల్లర వరకు దానికి తగ్గుద్ది. అందుచేత ఇదంతా కూడా ప్రజలకు తెలియచెప్పాలన్న ఉద్దేశంతో ఈ రకమైన ఏర్పాట్లు, ర్యాలీలు అవి చేయటం జరుగుతుంది. ఇక్కడ మెయిన్ ట్రాన్స్పోర్ట్ వాహనాలంటే ఆటో రిక్షాలు, ఇవాళ మినీ గూడ్స్ వెహికల్, లైట్ గూడ్స్ వెహికల్స్, వీటి వరకు 10% అంటే 28% జీఎస్టీ నుంచి 18%కి వచ్చింది. అంటే 10% వచ్చింది. ఇందాక చెప్పారు 10 లక్షల వాహనం కొంటే సుమారు 1 లక్ష రూపాయలు మనకి తగ్గుద్ది, రేటు తగ్గుద్ది. కాబట్టి 1 లక్ష రూపాయల వరకు మనకి రిబేట్ సేవ్ అవుతుంది. కాబట్టి ఇది వినియోగదారులు గమనించాల్సిన ముఖ్య ఉద్దేశం అన్నమాట. వాహనాలకి 12% నుంచి 5%కి మార్చారు. కాబట్టి మనకి ఇన్సూరెన్స్ కూడా తగ్గుద్ది ఇంతకు ముందు మీద. కొత్త వెహికల్స్ కూడా తగ్గుతాయి 28, 18. వీరందరూ కూడా, ప్రజలందరూ కూడా వినియోగించవలసిందిగా కోరుచున్నాం. బిఎస్ఎన్ఎల్ సంస్థ ద్వారా తెనాలి, రేపల్లె ప్రాంతాల వారు నూతనంగా సెల్ ఫోన్ వినియోగించే వారి కోసం పండుగ ఆఫర్స్ అమల్లోకి వచ్చినట్లు బిఎస్ఎన్ఎల్ సంస్థ డివిజనల్ ఇంజనీర్ ఏ శ్రీనివాసరావు పేర్కొన్నారు. పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డివిజనల్ ఇంజనీర్ ఏ శ్రీనివాసరావు మాట్లాడారు. దీపావళి పండుగ సందర్భంగా నూతనంగా సెల్ ఫోన్ వినియోగించే వారి కోసం FRT1 స్కీమ్ ద్వారా ₹1కి సిమ్, 4 రోజుల డేటా కూడా ఉచితంగా ఇస్తున్నట్టు తెలిపారు. నవంబర్ 15 వరకు ఈ అవకాశం ఉంటుందని తెలిపారు. ప్రతిరోజు 2 GB డేటా, 100 SMS వీడియో కాల్స్ ఉచితంగా వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ అవకాశం తెనాలి, రేపల్లె ప్రాంతాల వారు వినియోగించుకోవాల్సిందిగా కోరారు.
నేను ఇక్కడ ఆపరేషన్స్ కెనాల్ డివిజన్ కింద పనిచేస్తున్నానండి బిఎస్ఎన్ఎల్లో. బిఎస్ఎన్ఎల్ కొత్త వినియోగదారులకు మా సంస్థ FRC 1 అని ₹1 కేవలం ₹1కే దీపావళి బొనంజా కానుక ప్రకటించిందండి. ఇది కొత్త వినియోగదారులకు మాత్రమే వర్తిస్తుంది. ఇందులో 2 GB డేటా పర్ డే, 100 SMS, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటాయండి. ఇది మన తెనాలి మరియు రేపల్లె వినియోగదారులు వినియోగించుకోవాల్సిందిగా ప్రార్థిస్తున్నాను. ఈ సౌకర్యము వినియోగదారులందరూ నవంబర్ 15 వరకు ఉపయోగించవలసిందిగా ఒక నెల రోజుల పాటు మీరు FRC 1 ఫ్రీగా వాడుకోవచ్చండి. ఉచిత సిమ్ కూడా ఇస్తారు. మా బిఎస్ఎన్ఎల్ ఉద్యోగులందరూ మేళాసు బయట ఇస్తున్నారండి. దగ్గరలో ఉన్న మీ CSE సంస్థలకు కూడా మీరు వెళ్ళి ఈ సిమ్ మీరు తీసుకోవచ్చు. కళాకారుల ప్రయోజనం కోసం రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపుర ఆధ్వర్యంలో ఏషియన్ వాస్లర్ వైద్యశాల ద్వారా వాస్లర్ వైద్య సేవలు అందజేయనున్నట్లు రోటరీ కార్యవర్గ ముఖ్యులు తెలిపారు. స్థానిక రోటరీ క్లబ్ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో రోటరీ నాయకులు మాట్లాడారు. ఈ నెల 19వ తేదీ ఆదివారం ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు ఏషియన్ వాస్లర్ వైద్యశాల ఆధ్వర్యంలో ఉచిత వెరికోస్ వీన్స్ వైద్య శిబిరం నిర్వహించనున్నట్టు తెలిపారు. కళాకారులు, పట్టణ ప్రజలు, కాళ్ల నరాల వాపులు ఉన్నవారు ఉచిత వైద్య సేవల్ని వినియోగించుకోవాలని తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాన్ని ఆవిష్కరించారు. ఈ మీడియా సమావేశంలో రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్, రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం అధ్యక్షులు ప్రధాన కార్యదర్శి గుమ్మడి వెంకట నారాయణ, కోశాధికారి వెంపటి హరిప్రసాద్, కన్నెగంటి మురళి, పట్టణ కళాకారుల సంఘ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. రోటరీ క్లబ్ ఆఫ్ వైకుంఠపురం తెనాలి వారు మెడికల్ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగినది. ఈ క్యాంపులో ముఖ్యంగా వెరికోస్ అంటే కాళ్ళ వాపులు, నరాలు ఉబ్బటం, అటువంటి కాళ్ళకి సంబంధించిన సమస్యలు ఏదైనా ఉన్నా కూడా అక్కడ మీరు ఆ డాక్టర్ గారు పరిశీలించి తగిన సమాచారం మీకు అవసరమైతే ఆపరేషన్లు కానీ ఉచిత మందులు సౌకర్యం కూడా ఉంది. మరి ఇందు ముఖ్యంగా ఉద్దేశం ఏంటంటే మన పట్టణ రంగస్థల కళాకారుల సంఘం కోసం రోటరీ క్లబ్ వారి మరి సౌజన్యంతో మరి ముఖ్యంగా మనకి ఎందుకంటే కళాకారులు మరి ఎక్కువగా నిలబడి ఉండటం వల్ల ఈ కాళ్ళ వాపులు అనేది వస్తుంది. కాబట్టి మన మరి బీసీ కాలనీలోని మన సంఘ భవనం, పట్టణ రంగస్థల కళాకారుల సంఘ భవనంలో ఈ క్యాంపు ఏర్పాటు చేయడం మనందరికి కూడా చాలా అదృష్టం. మరి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. అందరికి కూడా ఉచితంగా ఈ క్యాంపు ఏర్పాటు చేయడం జరిగింది. మరి రేపు ఆదివారం 19వ తారీఖు ఆదివారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ కార్యక్రమం నిర్విఘ్నంగా కొనసాగుతూ ఉంది. పట్టణ రంగస్థల కళాకారుల భవనం నందు వేరికోసిల్ వ్యాధి మీద చికిత్స మరియు నివారణకి హైదరాబాదు చెందినటువంటి ఏషియన్ వేరికోసిల్ వెయిన్స్ హాస్పిటల్ వారి సౌజన్యంతో ప్రత్యేకమైనటువంటి ఒక క్యాంపును ఏర్పాటు చేశాం తెనాలి రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో. ఈ క్యాంపులో నేడు సమాజంలో ఉన్నటువంటి రకరకాల వాతావరణ పరిస్థితులు అవనండి, వృత్తిలో ఉన్నటువంటి టెన్షన్లు, ఎక్కువసేపు నుంచోవడం వలన ఈ వేరికోసిల్ వెయిన్స్ వ్యాధి ఎక్కువగా కనిపిస్తుంది. అటువంటి వారికి అవగాహన లేక అది చివరికి ఎక్కువ స్టేజ్కి వెళ్ళి నడక్కి ఇబ్బంది అయ్యే పరిస్థితులు వస్తున్నాయి. కాబట్టి దాని మీద ఒక మంచి సంస్థ ఆధ్వర్యంలో మన తెనాల్లో క్యాంప్ ఏర్పాటు చేయాలని చెప్పి రేపు ఆదివారం నాడు ఈ క్యాంప్ ఏర్పాటు చేశాం పట్టణ రంగస్థల కళాకారుల భవనంలో. ఎందుకంటే కళాకారులు అందరూ కూడా స్టేజీ మీద అన్నిచ్చు నుంచుని వాళ్ళు జీవితాంతం కూడా ఇది నాటక రంగంలో చేస్తూ ఉంటారు. వారిలో కూడా ఎక్కువ మందికి సమస్య ఉంటుందని చెప్పి అక్కడ ఏర్పాటు చేశాం. వారితో పాటు పట్టణం చుట్టుపక్కల ప్రజానీకం అందరికీ కూడా ఈ క్యాంపు పూర్తిగా ఉచితం. కావున అందరూ కూడా ఈ క్యాంపును ఉపయోగించుకుని ఈ సమస్యకి పరిష్కారాన్ని నిపుణుల ద్వారా తెలుసుకుని మంచి జీవితాన్ని ఆస్వాదించాలని చెప్పి కోరుకుంటున్నాం. మెరుగైన శానిటేషన్ పనులు కొనసాగడానికి ప్రజలు తమ వంతుగా సహకరించాలని మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక అన్నారు. స్పెషల్ రో పారిశుద్ధ్య పనుల పరిశీలనలో భాగంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక 1వ వార్డులో చేపట్టిన స్పెషల్ రో పారిశుద్ధ్య పనుల్ని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సిబ్బందికి పలు సూచన చేశారు. వార్డులో పారిశుద్ధ్య పనుల నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. వార్డులో ఎంతమంది పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తున్నది ఆరా తీశారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్పర్సన్ తాడిబోయిన రాధిక మీడియాతో మాట్లాడారు. 1వ వార్డులో పారిశుద్ధ్య పనులు సంతృప్తికరంగా లేవన్న భావన వ్యక్తం చేశారు. సైడ్ కాల్వల ఆక్రమణ తొలగించి పూడికతీత పనులు చేయించామని, వ్యర్థాలు ఉండడం వల్ల దోమలు పెరుగుతున్నాయని, అప్రమత్తంగా ఉండాలని సూచించామని తెలిపారు.
తెలిపారు. ఎంహెచ్ఓ ముబా ఎస్ బాబు మాట్లాడారు. వార్డులో వీధి కుక్కల సమస్యను వార్డు ప్రజలు తమ దృష్టికి తీసుకొచ్చారని, కుక్కలను పట్టి డంపింగ్ యార్డుకు తరలించి కూని ఆపరేషన్లు చేయిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ ప్లానింగ్ అధికారి సాంబశివరావు, శానిటరీ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ, సచివాలయ సిబ్బంది ఉన్నారు. కాలువలు అనేది చాలా ఘోరంగా ఉందండి, నేను చెప్పలేను. మరి ఎందువల్ల లోపం అంటే మాకు వర్కర్స్ రావటం లేదని చెప్పడం జరుగుతుంది. అందువల్ల ఈ కాలువలు అసలు ఎటు పారుదల లేకుండా అక్కడే ఆగిపోయి అందుట్లో ప్రజలు కూడా బండలు వేయటాన ఆ మురుగు అనేది, ఆ సిల్ట్ అనేది బాగా పేరుకుపోయి దోమలు, అదే అయితే ఒక పక్కన ఒక రేకులు వేస్తుంది, ఇంత మామూలు పాము కూడా మా ముందలే పోవటం జరిగింది. ఇదే మన శుభ్రంగా ఉంచుకోమని చెప్పేది ఇదేనండి. ఇప్పుడు పాము అనేది మనకి ఎంత డేంజరో అందరూ తెలిసిందే. చిన్నపిల్లలు తిరుగుతున్నారు, అదే జాగ్రత్త అనేది చూసుకోవాలని కోరుతున్నాను. మనం తప్పకుండా మాకు తీసే విధంగా బండలు ఉంచమని కోరుతున్నాను. చిన్నపిల్లలు ఆ దోమల కాటుకి ఎలాంటి విషమ జ్వరాలు వస్తున్నాయో మనందరికీ తెలిసిందే. అందుట్లో ఇప్పుడు మన హాస్పిటల్కి పోతే వేల పోస్తున్నాము. ఎందువల్ల అండి, మన శుభ్రంగా మన పరిసరాలు శుభ్రంగా లేకపోయి ఇలాంటి దోమల కాటు వల్ల మన పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉండలేదు. కాబట్టి దయచేసి అర్థం చేసుకోండి. ఈ ఇంటి కాలువలు మా వర్కర్స్ వస్తున్నారు, తీయట్లేదని వాళ్ళు మా అధికారులు చెప్తున్నారు. దయచేసి వాళ్ళకు కూడా సహకరించండి. తప్పకుండా మనం మెరుగైన శానిటేషన్లో మన ఆరోగ్యంగా ఉండాలన్నా ఈ శానిటేషన్ మెరుగుపడితేనే మన పరిసరాలు మనం జాగ్రత్తగా చూసుకోగలిగితేనే మన ఆరోగ్యం కూడా బాగుంటుంది. కాబట్టి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. వాటిలో కూడా కుక్కల కంప్లైంట్ ఎక్కువగా ఉందనేది చెప్తున్నారు ప్రజలు. ఆ కుక్కలను కూడా మనం పట్టించి మన దగ్గర ఉన్న కంపోస్ట్ యార్డ్లో ఉన్న ఈ యార్డ్ షెడ్కి పంపించడం జరుగుతుంది. అలాగే ఇంకేమైనా సమస్యలు ఉన్న కొన్ని పైప్ లైన్లు లీకేజీలు ఇలాంటివి ఐడెంటిఫై చేయడం జరిగింది. కన్సర్న్ ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళతో చెప్పి మనం ఆ పైప్ లైన్లు లీకేజ్ కూడా కంప్లీట్ చేస్తూ ఇలాంటి సమస్యలు ఏమన్నా ఉన్నా ప్రజలు మా దృష్టికి తీసుకొస్తే వాటిని వెంటనే పరిష్కారం చేసే దిశలో మేము ఉంటామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం. తిరోగమన పాలనతో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజల్ని నయవంచన చేసిన ఘనత వైసీపీ పాలకులదని, నవ్యమైన అభివృద్ధి విధానాల ఊసే వారికి లేదని పట్టణ టీడీపీ అధ్యక్షుడు మహమ్మద్ కుద్దూస్ ఎద్దేవా చేశారు. స్థానిక రామలింగేశ్వరపేటలోని టీడీపీ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహమ్మద్ కుద్దూస్ మాట్లాడారు. ప్రపంచ దిగ్గజ కంపెనీ గూగుల్ సంస్థ విశాఖ రావడాన్ని వైసీపీ శ్రేణులు జీర్ణించుకోలేకపోవడం వారి దుర్గుణాన్ని తేటతెల్లం చేస్తోందని, చదువుకున్న విద్యార్థులకు, నిరుద్యోగులకు ఉద్యోగాలు రావడం, వారి జీవితాల్లో వెలుగులు నిండడం వైసీపీకి ఏమాత్రం ఇష్టం లేకుండా పోయిందని అన్నారు. జగన్ రెడ్డి తన 5 ఏళ్ల పాలనలో ఒక ఫీజు రియంబర్స్మెంట్, విదేశీ విద్య ఇవ్వకపోగా యువతను గంజాయి, మద్యపానం వంటి వ్యసనాలకు బానిసలుగా చేసిన ఘన చరిత్ర కలిగిన వాడని అన్నారు. రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరత్ పై సుమోటోగా కేసు నమోదు చేయాలని పోలీస్ డిపార్ట్మెంట్ ఆ విధంగా ముందుకు వెళ్లాలని అవసరం ఉందన్నారు. ఐటీ విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ ను ప్రశ్నించే స్థాయి భరత్ కాదని అన్నారు. జిల్లా పార్టీ అధికార ప్రతినిధి జొన్నాదుల మహేష్ మాట్లాడారు. వైసీపీ అహంకార పాలనతో గాడి తప్పిన రాష్ట్రాన్ని ఒకవైపు గాడిలో పెడుతూ జిల్లాకు ఒక పరిశ్రమను తీసుకొచ్చే విధంగా కృషి చేస్తుంటే ఓర్చుకోలేక బురద జల్దామని చేస్తున్న ప్రయత్నాలు ప్రజలు ఎప్పటికీ నమ్మరని అన్నారు. బీసీసీఎల్ పట్టణ అధ్యక్షులు పనిదపు దుర్గ మాట్లాడారు. గూగుల్ సంస్థ ద్వారా రాష్ట్రంలో యువతకు ప్రత్యేకంగా పరోక్షంగా 2 లక్షల ఉద్యోగాలు రానున్నాయని, అవేగాక మరిన్ని పరిశ్రమలు తెచ్చే విధంగా సీఎం చంద్రబాబు, యువనేత విద్యా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని, ఓవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం డబుల్ ఇంజన్ సర్కార్ సమపాలనలో చేస్తుందని తెలిపారు. భావితరాలకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా బంగారు బాట వేసే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని, వైసీపీ కుతంత్రాలను, కుట్రపూరిత రాజకీయాలను రాష్ట్ర యువత నమ్మొద్దని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ ఉపాధ్యక్షులు అక్కిశెట్టి వెంకటేశ్వరరావు, రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్, దొప్పలపూడి శ్యామ్, పట్టణ మైనార్టీ సెల్ అధ్యక్షులు షేక్ సుబానీ, రబ్బానీ, ఎన్టీఆర్ జగన్, పెసర్లంక శ్రీను, చైతన్య, నాగూర్, శ్రావణ్, శ్రీను తదితరులు ఉన్నారు. 24 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి హయాం దగ్గర నుండి చంద్రబాబు నాయుడు గారి హయాం వరకు అధికారంలో ఉంటే ఏ రోజైనా కుల ప్రస్తావన, మత ప్రస్తావన, ప్రాంతీయ ప్రస్తావన ఎప్పుడైనా తీసుకొచ్చారా? ఎందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోనే ఈరోజు కుల ప్రస్తావన లేవనెత్తున్నారు? ఎందుకు కులతత్వం, మతతత్వం రెచ్చగొట్టి విద్వేషాలు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు? ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలు అవసరమా మీకు? రాష్ట్ర భవిష్యత్తు అవసరమా? ఈ రాజధాని అవసరమా? ఇక్కడ కంపెనీలు రావడం అవసరమా? ఈ రాష్ట్ర అభివృద్ధి చెందడం అవసరమా? ఈ ప్రాంతంలో పిల్లలకు విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రావడం అవసరమా? లేకపోతే మీ రాజకీయాల ప్రయోజనాల కోసం ఈ కులతత్వాలు, మతతత్వాలు, ప్రాంతీయ తత్వాలు ఇలా రెచ్చగొట్టుకుంటూ పోయే
పరిస్థితులు అవసరమా? ఎందుకు మిమ్మల్ని 151 స్థానాల నుండి కేవలం 11 స్థానాలకి పరిమితం చేశారు ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం? అద్భుతమైన పరిపాలన, అద్భుతమైన సంక్షేమం, అద్భుతమైన అభివృద్ధి మీరు నిజంగా చేసి ఉంటే ఈరోజు ప్రతిపక్ష హోదా కూడా లేకుండా అసెంబ్లీ మెట్లు కూడా ఎక్కడైనా పరిస్థితిలో, అవమానకర పరిస్థితిలో ఇవాళ మీరు 4 గోడల మధ్య కూర్చొని రాజకీయం నడుపుతునే పరిస్థితి వచ్చిందంటే ఇంకా మీకు బుద్ధి జ్ఞానం లేదు. చంద్రబాబు గారి మీద నమ్మకంతో, కూటమి ప్రభుత్వం డబుల్ ఇంజిన్ సర్కార్ మీద నమ్మకంతో అనేక సంస్థలు, గూగుల్ లాంటి సంస్థ వచ్చిందంటే ప్రపంచం మొత్తం ఇవాళ ఆంధ్ర రాష్ట్రం చూసే పరిస్థితి. దాన్ని కూడా ఓడ్చుకోలేక ఇంత కుట్రకి మీరు పూనుకుంటున్నారంటే ఏ విధంగా మిమ్మల్ని ఆంధ్ర రాష్ట్ర ప్రజానీకం నమ్ముతారని చెప్పేసి అడుగుతా ఉన్నా. ఇది మీకు ఉన్నటువంటి పరిజ్ఞానం. వచ్చిన దాన్ని ప్రోత్సహిద్దాం, మన అంగు సహకారం అందిద్దాం అనే ఆలోచన కాదు. ఏ విధంగా బురద చల్లాలి, ఏ విధంగా వెళ్ళి ప్రజల నుండి వ్యతిరేకత తీసుకొచ్చే ప్రయత్నం చేయాలని తప్పితే అదేంటంటే మద్యం కుంభకోణం అంటాడు. 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యేటప్పటికి మీ ఆస్తులు ఎంత జగన్మోహన్ రెడ్డి? 2019 ఎన్నికలకు వచ్చేటప్పటికి నీ ఆస్తులు ఎంత? ఎక్కడి నుండి వచ్చినాయి? ఎక్కడి నుండి వచ్చినాయి ఆస్తులు? మీ తాత ఏమన్నా రిలయన్స్ కంపెనీ మీ తాత, లేదా అదాని మీ బాబాయా? ఎక్కడి నుండి వచ్చినాయి? ఏం అవినీతి చేయకుండా ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం నీ మీద 11 ఈడీ కేసులు, 13 సిబిఐ కేసులు, 12 సంవత్సరాల నుండి బెయిల్ మీద ఉన్నటువంటి వ్యక్తి ఇవాళ వ్యవస్థని మేనేజ్ చేసి ఈ రోజుకి నువ్వు కోర్టు ఎక్కట్లేదంటే ఎంత అవినీతి, నీ డబ్బుల్ని వ్యవస్థని మేనేజ్ చేసి నడుపుతున్నావు అర్థం కావట్లేదా? ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహాయ సహకారాలతో ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి గూగుల్ సంస్థని యావత్ ప్రపంచం కూడా ఆంధ్రప్రదేశ్ వైపు దృష్టి సరళించేలాగా చేసిన విషయం మనందరికీ తెలుసు. మరి ఇంతటి ఘనమైన విజయాన్ని సాధించినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ప్రజానీకం అంతా కూడా అభినందిస్తూ ఉంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు వారి సహజమైన ధోరణితో, కుయుక్తులు, కుతంత్రాలతో అపూత కల్పనలు కల్పించి వాటిని వెనక్కి నెట్టాలని చూస్తాం నిజంగా దుర్మార్గమైన చర్య. మరి గూగుల్ సంస్థ ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 1,33,000 కోట్ల పెట్టుబడులు సమీప కాలంలో రాబోతున్నాయన్న విషయాన్ని అందరూ గ్రహించాం. అదేవిధంగా 1,88,000 మంది విద్యార్థులకు భవిష్యత్తులో ఉపాధి అవకాశాలు ఈ గూగుల్ సంస్థ ద్వారా జరుగుతున్నాయనే విషయాన్ని కూడా మన ప్రీతమ నేత ముఖ్యమంత్రి వర్యులు మనకి విశదపరిచిన విషయం కూడా మనకు తెలుసు. అభివృద్ధిని ఆటంకపరిచి ప్రపంచ దేశాల నుంచి వస్తున్నటువంటి పెట్టుబడుల్ని ఆపాలనే కుయుక్తులతో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పార్టీ ఏదైతే ఉందో ఆకాశానికి చేయడ్డు పెడితే సూర్యుడిని ఆపలేరన్న విషయాన్ని వాళ్ళు గ్రహించాలి. ప్రజానికానికి అన్నిటి కూడా ఉపాధి తీసుకొచ్చే సదుద్దేశమైన నిర్ణయాలు తీసుకుంటూ ఒకవైపు సంక్షేమము, ఒకవైపు అభివృద్ధిని ఈ కూటమి ప్రభుత్వం అనేది తీసుకునే నిర్ణయాలన్నీ కూడా ప్రజలందరూ కూడా నిశ్చితంగా చూస్తూ ఉన్నారు. మీరు అన్నిట్లో చూసినట్లయితే గత ప్రభుత్వంలో ఎవరైతే కొడుగుడు మంత్రి గారు ఉన్నారో అమర్నాథ్ గారు తీసుకొచ్చిన కంపెనీలు ఎట్లాంటివి అంటే సాక్షాత్ అసెంబ్లీ సాక్షిగా చేపల కంపెనీలు, చిన్న చిన్న బొబ్బట్లు కంపెనీలు ఇవి తీసుకొచ్చి ఎవరైతే మన యొక్క ఆంధ్ర రాష్ట్ర యొక్క విద్యార్థుల యొక్క మేధస్సు భవితను నడ్డి విడిచే విధంగా ఆ రోజు తీసుకున్న నిర్ణయాలు మీ అందరికీ కూడా తెలుసు. ఈరోజు మన ఆంధ్ర రాష్ట్రానికి మణిహారం లాంటి విశాఖపట్నంకి అత్యంత ఎక్కువ గుర్తింపు పొందిన గూగుల్ సంస్థని విశాఖపట్నం తీసుకొచ్చి ఎక్కడ లేని విధంగా లక్షల కోట్ల పెట్టుబడిని ఇక్కడికి ఆకర్షింపజేసి ప్రపంచవ్యాప్తంగా ఆంధ్ర రాష్ట్రం వైపు చూసే విధంగా పెట్టుబడిదారుని ప్రోత్సహించిన విధానం మన నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్కు ఇది ఒక ప్రత్యేక రూపం అని మీ అందరికీ కూడా తెలియజేస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వార్డు స్థాయి నుండి బలోపేతం చేసే దిశగా ఏర్పాటు చేసే కమిటీలకు రానున్న రోజుల్లో అధికారంలోనే అవకాశాలు కల్పిస్తామనే పార్టీ అధినేత నిర్ణయం మేరకు వార్డు స్థాయి కమిటీల ఏర్పాటుకు కార్యాచరణ మొదలైందని నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తుని శివకుమార్ పేర్కొన్నారు.
స్థానిక ఐతనగర్ 1వ వార్డులో బుధవారం రాత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వార్డు స్థాయి ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశానికి వార్డు కౌన్సిలర్ సురేంద్ర అధ్యక్షత వహించారు. నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తిని శివకుమార్ మాట్లాడారు. గడిచిన వైసీపీ పాలనలో ప్రజల సంక్షేమంపై దృష్టి పెట్టి పార్టీకి పనిచేసిన వారిని పట్టించుకోలేదన్న కారణంగా అధికారం కోల్పోయామని, ప్రతిపక్షంలో ఉన్న ప్రజాపక్షాన వార్డు స్థాయిలో పనిచేసేందుకు పార్టీకి క్యాడర్ తో అవసరాన్ని పటిష్టం చేయడమే వార్డు సమావేశంలో సారాంశమన్నారు. ప్రతిపక్షంలో పార్టీ కోసం పనిచేసే వారికే భవిష్యత్తు అధికారంలో మెరుగైన అవకాశాలు ఉంటాయనే భావన వ్యక్తం చేశారు. వార్డు కౌన్సిలర్ సురేంద్ర మాట్లాడారు. మాజీ ముఖ్యమంత్రి పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ సమన్వయకర్త అన్నబత్తిని శివకుమార్ ఆధ్వర్యంలో పార్టీ కోసం వార్డు స్థాయి నుండి కమిటీలను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు గోల్డ్ రెహమా, తాడిబోయిన రమేష్, కౌన్సిలర్ ఆవుల కోటయ్య, చింకా సురేష్, వార్డులోని ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసే కార్యక్రమంలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓ పర్ఫార్మాన్ని ప్రతి వార్డులో పార్టీని బలోపేతం చేసుకునే దానికి ఒక వ్యూహాన్ని ఈరోజు అమలు చేయడానికి తీసుకున్నాం. దాంట్లో భాగంగానే ఈరోజు మొదటి కార్యక్రమంగా 1వ వార్డు సోదరుడు 1వ వార్డు కౌన్సిలర్ సురేంద్ర గారు, అట్లాగే సోదరుడు రమేష్, మేము అందరం వచ్చి ఈ వార్డులో వైఎస్ఆర్ పార్టీ ముఖ్యమైన నాయకులందరినీ పిలిచి ఈ కార్యక్రమం యొక్క ఉద్దేశం, ఈ కార్యక్రమం ద్వారా భవిష్యత్తులో ప్రభుత్వంలో ఏ రకంగా భాగస్వామ్యం అవుతారు అనేది కూడా తెలియజేసి, తద్వారా పార్టీ కమిటీలని అన్నిటినీ నియమించి, దాంతోపాటు ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు 17 మెడికల్ కాలేజెస్ని ప్రభుత్వ పరంగా తీసుకొస్తే అది ఈరోజు ప్రైవేట్ పరంగా పీపీపీ పద్ధతులు అమ్ముకుంటున్నారు. దాన్ని వ్యతిరేకంగా సంతకాల సేకరణ కార్యక్రమం కూడా జరిగే విధంగా ఈ మొత్తం చేసాం. చాలా సంతోషంగా ఉంది. 1వ వార్డులో నా సొంత వార్డు, 1వ వార్డులో కార్యకర్తలతో ఇంటరాక్ట్ అయినాక వాళ్ళు చూపించిన ప్రేమ అభిమానం డెఫినెట్గా దీన్ని ప్రతిరోజు 2 వార్డుల కాడికి 40 వార్డులు, అలాగే ప్రతిరోజు 2 గ్రామాల కాడికి 40 గ్రామాలు, అంటే సుమారు 38 గ్రామాలు మొత్తం కంప్లీట్ చేసి వైఎస్ఆర్ కుటుంబాన్ని, తెనాలి నియోజకవర్గ వైఎస్ఆర్ కుటుంబం ఎంత పెద్ద కుటుంబమో తెలియజేస్తామని చెప్పి సందర్భంగా మనం చేస్తాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు, అట్లాగే తెనాలి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అన్నబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ఇవాళ 1వ వార్డులో సమావేశం ఉండడం, ముఖ్య కార్యకర్తలతో సమావేశం అవడం జరిగింది. పార్టీకి చేయబోయే కార్యక్రమాలని మేమందరం కూర్చొని మాట్లాడుకోవడం జరిగింది. ఏదైతే మాజీ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో ఆ ప్రకారంగా ముఖ్య కార్యకర్తలు కమిటీలు వేయటం, ఆ కమిటీలో భాగస్వామ్యులందరికీ రాబోయే కాలంలో మంచి గుర్తింపు ఉండే విధంగా అన్నబత్తిని శివకుమార్ గారి ఆధ్వర్యంలో ముందుకెళ్తా వెళ్ళాలన్న ఆలోచనతో ఉన్నాం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుసంధానంతో నిర్వహించే ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా గ్యాస్ సిలిండర్ తీసుకున్న 72 గంటల్లోనే నగదు లబ్ధిదారుల ఖాతాలో జమ అవుతుందని రాష్ట్ర ఆహార పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. మండలంలోని ప్రగడకోటయ్య నగర్లో దీపం 2 పథకం ఉచిత గ్యాస్ సిలిండర్లో 3వ విడత పంపిణీ కార్యక్రమాన్ని రాష్ట్ర పౌర సరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గురువారం సాయంత్రం ప్రారంభించారు. ఉచిత గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు సిలిండర్ అందజేసిన అనంతరం మంత్రి మనోహర్ వినియోగదారులతో మాట్లాడారు. ఈ క్రమంలో కొన్ని చోట్ల దీపం పథకం ఉచిత సిలిండర్ల నగదు తమ బ్యాంకు ఖాతాలో జమ కాలేదని మహిళలు తమ సమస్యలను మంత్రి మనోహర్ దృష్టికి తీసుకొచ్చారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మీడియాతో మాట్లాడుతూ ఉచిత గ్యాస్ సిలిండర్ పంపిణీ అయిన 72 గంటల్లో వినియోగదారుల ఖాతాల్లో నగదు జమ అవుతుందని అన్నారు. 1,04,00,000 మంది లబ్ధిదారులు పథకం సేవలు వినియోగించుకున్నట్టు తెలిపారు. ఉచిత గ్యాస్ సిలిండర్లు డెలివరీ విషయంలో పారదర్శకంగా పథకం అమలవుతుందని అన్నారు. 3 విడతల్లో జరిగిన పంపిణీలో జిల్లాలో 3,51,000 సిలిండర్లు, రాష్ట్రంలో 81,00,000 మందికి ఉచిత గ్యాస్ సిలిండర్లు ఉచిత పథకం కింద వినియోగించుకున్నట్టు తెలిపారు. మహిళలకు పూర్తి సబ్సిడీతో పథకం అమలు చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ, ఓఎస్టీ యేసురత్నం, కూటమి పార్టీల నాయకులు పాల్గొన్నారు. ठीक है, फिर भी एक बार चेक कर लो, आप कार्ड लाए ना, एक बार फिर भी चेक करके बोलेंगे आपको। इसको फोटो कंफर्म
आपको 3-4 बैंक अकाउंट है तो कौन सा बैंक अकाउंट में गया आपको नहीं मालूम हो रहा, ठीक है? उनको पूछो कहाँ है उन्होंने सिलेंडर करेक्ट గా ఇచ్చారా, డబ్బులు బాగానే వచ్చాయా, 3,6,000 వచ్చినాయా లేదా? వెరీ గుడ్. బస్సు వాడారా మీరు వచ్చిందా? చూసొచ్చు. ఎక్కడికి వెళ్ళారు? ఓ మన పండుగ. మీరు రాబోయే రోజుల్లో ఈ కాలనీలో ఉన్న సమస్య గురించి నేను ఆల్రెడీ చెప్పాను తహసీల్దార్ గారు, అది త్వరలోనే పరిష్కరిస్తాం. వంట చేసేటప్పుడు ఎక్కడ కూడా మనకి ఇబ్బంది కలగకూడదు అనే ఆలోచనతో ఈ దీపం పథకం తీసుకురావడం జరిగింది. గత సంవత్సరం దీపావళి రోజు ప్రారంభించిన ఈ పథకం ఇప్పటివరకు 3 విడతలు రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళగలిగాం. ఇది 3వ విడత ప్రస్తుతం నవంబర్ 31వ తారీఖు వరకు. ఎక్కడ చూసినా కూడా ప్రతి ఇంటికి ఉచితంగా పూర్తి సబ్సిడీతోటి సంవత్సరానికి 3 సిలిండర్లు అందించే ఈ ప్రక్రియలో భాగంగా గుంటూరు జిల్లాలో ప్రత్యేకంగా ఈ రోజుకి 3,51,000 మంది ఉపయోగించుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతలో ఇప్పటివరకు 81 లక్షల మంది ఉపయోగించుకున్నారు. 2 విడతల్లో కలిపి మేము రాష్ట్ర వ్యాప్తంగా చేసిన ఈ కార్యక్రమంలో 2,42,00,000 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా పంపిణీ చేయడం జరిగింది. దాదాపు 1,04,00,000 లబ్ధిదారులకి, మహిళా లబ్ధిదారులకి ఈ కార్యక్రమం వర్తించాం. చాలామందికి తెలియక పాపం డబ్బులు పడలేదు, 2వ విడతదో 3వ విడతదో అనే అనుమానం వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా మహిళలు ఈరోజు జగన్పాలెంలో మేము అందిస్తున్నప్పుడు వాళ్ళు ఆ భావన వ్యక్తపరిచారు. జాయింట్ కలెక్టర్ గారు నేను వెరిఫై చేశాం. ఎక్కడ చూసినా కూడా బ్యాంక్ అకౌంట్లో కరెక్ట్గా పడ్డాయా లేదా అని వాళ్ళు వెరిఫై చేసుకోవాలి. ఎందుకంటే ఇది కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసుకుని బ్యాంక్ అకౌంట్ వివరాలు ఏవైతే ఉన్నాయో మా దగ్గర ఆ డేటాబేస్లో ఇమీడియట్గా ట్రాన్స్ఫర్ అయ్యేటట్టు రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఈ సబ్సిడీ రిలీజ్ చేసి ఈ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న 3 ఆయిల్ కంపెనీలకి, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, హెచ్పి, అదేవిధంగా భారత్ గ్యాస్ 3 కూడా మేము ఇస్తాం. సో మా ప్రభుత్వం తరఫు నుంచి మాత్రం జాప్యం ఎక్కడ ఉండదు. దయచేసి మీరు అందరూ కూడా ఒకసారి మళ్ళీ చెక్ చేసుకోవాలి. ఎందుకంటే కొంతమందికి పోస్ట్ ఆఫీస్లో బ్యాంక్ అకౌంట్ ఉంటాయి, కొంతమందికి ఎస్బీఐలో బ్యాంక్ అకౌంట్లు ఉంటాయి, కొంతమందికి పొదుపు సంఘాల్లో ఉన్న గ్రూపుల్లో ఉన్న అకౌంట్లు ఉంటాయి. కాబట్టి ఒక అకౌంట్లో చూసుకుని మిగతా అకౌంట్లో డబ్బులు పడలేదనే భావన తెలియక పాపం కొంతమంది అది వ్యక్తపరుస్తున్నారు. తహసీల్దార్ గారు కూడా నేను కోరాను, ఎందుకంటే ఇక ఉన్న గ్యాస్ ఏజెన్సీస్ డెలివరీలో ఎక్కడ కూడా పొరపాటు చేయకుండా డెలివరీస్ బాయ్స్ కూడా పాపం వాళ్ళ అహర్నిశలు కృషి చేస్తున్నారు. దీపం పథకంలో మాత్రం చాలా పారదర్శకంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఎక్కడ పొరపాటు లేకుండా మేము ప్రతి విడతలో కూడా వీళ్ళు ఆ లబ్ధి పొందేటట్టు ఒక ప్రయత్నం రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్నాం. దయచేసి దాన్ని సకాలంలో మీరు బుక్ చేసుకుంటే డెలివరీ అయిన 3 రోజులకి అంటే 72 గంటలకే మీ ఖాతాలోకి డబ్బులు నమోదు చేసేటట్టు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందనేది ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను. గంజాయి సరఫరాను కట్టడి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎంత ప్రయత్నం చేసినా కూడా గంజాయి సరఫరా జరుగుతూనే ఉంది. తాజాగా తెనాలి రైల్వే స్టేషన్లోని ఎర్నాకుళం ట్రైన్ నందు 4.4 కేజీల గంజాయి పొట్లాలను రైల్వే పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. తెనాలి రైల్వే స్టేషన్లో గురువారం జీఆర్పీఎస్ఐ వెంకటాద్రికి లభించిన సమాచారం మేరకు స్టేషన్కు వచ్చి ఆగిన ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో మధ్యవర్తులతో నిర్వహించిన సోదాల్లో 4.4 కేజీల గంజాయి పొట్లాలు కలిగి ఉన్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టున్నట్లు వెంకటాద్రి ఒక ప్రకటనలో తెలిపారు. మెగా డిఎస్సి ద్వారా ఉద్యోగాలు సాధించిన ఉపాధ్యాయులు 1వ తరగతి నుండి 5వ తరగతి వరకు ఉన్న విద్యార్థులకు విద్యాబోధన చేసే విషయంలో కొన్ని మెలకువలు పాటించాల్సిన అవసరం ఉందని ఎంఈఓ డాక్టర్ మేక లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. తెనాలి కొత్తపేటలోని మండల అభివృద్ధి కార్యాలయంలో గురువారం మండలంలో నూతనంగా మెగా డిఎస్సి ద్వారా ఉపాధ్యాయులుగా విధులు స్వీకరించిన 67 మందికి ఓరియంటేషన్ ఇంటరాక్షన్ కార్యక్రమం నిర్వహించారు. ఎంపీడీఓ అత్తుల దీప్తి ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారులు మేక లక్ష్మీనారాయణ, జయంతిబాబు నూతన ఉపాధ్యాయులకు చిన్నారుల విద్యాబోధన విషయంలో అనుసరించాల్సిన పలు అంశాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమ ప్రాధాన్యతను ఎంపీడీఓ అత్తుల దీప్తి మీడియాకు వివరించారు. నూతనంగా ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారు చిన్నారులతో లాలనగా మాట్లాడుతూ వారి స్థాయికి వెళ్లి వారికి విద్య పట్ల ఆసక్తి కలిగించేలా బోధనా విధానం ఉండాలనే అంశాన్ని వివరించినట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. ఈ మంత్ 2వ తారీఖు నుంచి 7వ తారీఖు వరకు ఇక్కడ వీళ్ళందరికీ ట్రైనింగ్స్ డిస్ట్రిక్ట్ లెవెల్లో ఇవ్వడం జరిగింది. అండ్ 13వ తారీఖు నుంచి వీళ్ళు జాబ్ లో కూడా జాయిన్ అవ్వారు. అయిన తర్వాత వీళ్ళకి ఒక కోఆర్డినేషన్ మీటింగ్ అనేది కండక్ట్ చేసుకోమని చెప్పేసి గౌరవ కలెక్టర్ గారు అండ్ డిఈఓ గారు ఆదేశాల మేరకు ఈ రోజు వీళ్ళకి ఇంట్రాక్షన్ సెషన్ అనేది మనం మండల పరిషత్ కార్యాలయంలో చేస్తున్నాము. వీరు ఇప్పుడే సర్వీస్ లోకి వచ్చారు కాబట్టి ఇంతకుముందు పిల్లలతో ఇంటరాక్ట్ అయిన
ఇది వాళ్ళకి లేదు కాబట్టి వీళ్ళందరూ సెకండరీ గ్రేడ్స్ టీచర్స్. సో ఇంతకుముందు టీచింగ్ అనుభవం లేదు కాబట్టి వాళ్ళు ఏ విధంగా నడుచుకోవాలి, స్కూల్లో పిల్లలతో ఎట్లా ఇంటరాక్ట్ అవ్వాలి, వాళ్ళకి ఏ విధంగా బోధనా పద్ధతులు పాటించాలి అవన్నీ అనేవి మళ్ళీ ఒక బ్రషప్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అందరితో ఇంటరాక్ట్ అవుతున్నాము, కొన్ని గైడ్ లైన్స్ కూడా ఇవ్వడం జరిగింది. లైక్ అందరూ కూడా చాలా నాలెడ్జ్ ఓరియంటెడ్గా వచ్చారు. కానీ పిల్లలకి చెప్పేటప్పుడు అంత నాలెడ్జ్తో కాకుండా వాళ్ళ స్థాయికి తగ్గట్టుగా, చిన్నపిల్లలు కాబట్టి 1 నుంచి 5వ తరగతి పిల్లలు కాబట్టి వాళ్ళ స్థాయికి తగ్గట్టు కొంత వాళ్ళ నాలెడ్జ్ని తగ్గించుకొని గ్రౌండ్ లెవెల్లో వాళ్ళకి బోధించాలని చెప్తున్నాము. అండ్ డ్రెస్ కోడ్ శారీ ఉంది, ఖచ్చితంగా శారీ డ్రెస్ కోడ్ని పాటించాలని కూడా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి వెరీ డెడికేటెడ్గా మీరు పిల్లలకి చెప్పాలి అని చెప్పేసి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. అదేవిధంగా స్కూల్లో పిల్లల యొక్క పర్సంటేజ్ రేషియో కూడా తగ్గిపోయింది బాగా. ఇంతకు ముందులాగా పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి ఎవరు కూడా ఆసక్తి చూపించట్లేదు. కాబట్టి మన బోధనా పటిమతో అవన్నీ పెంచి వాళ్ళ రేషియోని, వాళ్ళ పర్సంటేజ్ని, పీపుల్ యొక్క స్టూడెంట్స్ యొక్క స్ట్రెంగ్త్ని మనం పెంచాలి అని చెప్పేసి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తున్నాము. గర్భస్థ పిండ ప్రక్రియ నిషేధ చట్టం 1994 అనుసరించి గర్భంలో ఉన్న బిడ్డ ఆడ మగ అని తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా, ఆ విషయాన్ని తెలియచేసినా అటువంటి వారిపై కఠిన చర్యలు తప్పవని డాక్టర్ వేముల ప్రియాంక తెలియజేశారు. తెనాలి నందులపేటలోని పట్టణ ఆరోగ్య కేంద్రంలో గురువారం ఆరోగ్య అధికారి వేముల ప్రియాంక గర్భస్థ పిండ నిషేధ చట్టంలో వివిధ అంశాలను వివరించారు. గర్భం ధరించడానికి ముందు కానీ, గర్భం ధరించిన తర్వాత కానీ పుట్టపోయే బిడ్డ యొక్క లింగ నిర్ధారణ జరుగుతుందని, సమేత గర్భిణికి కానీ ఆమె బంధువులకు కానీ ఏమైనా వివరాలు వెల్లడించడం నిషేధమని తెలిపారు. సంబంధిత చట్టం గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆరోగ్య సిబ్బంది తెలియజేశారు. ఎవరైనా లింగ నిర్ధారణ విషయాన్ని బయటకు వెల్లడించచ్చో చట్ట ప్రకారం జైలు శిక్ష విధించబడుతుందని తెలియజేశారు. పుట్టబోయే బిడ్డ ఆడైనా మగైనా అందుకు కారణం తండ్రి అనే విషయాన్ని ప్రజలు తెలుసుకోవాలని అన్నారు. ఆడపిల్లలను గర్భంలోనే తుంచివేయకండని సందేశాన్ని ఇచ్చారు. ఈ సమావేశానికి ఆరోగ్య విస్తరణాధికారి అందే బాలచంద్రమౌళి, హెల్త్ విజిటర్ చింతల ప్రసన్న, పుష్పలత, సూపర్వైజర్ బండారు మల్లేశ్వరరావు, హెల్త్ అసిస్టెంట్ దీపాల శ్రీనివాసరావు, ఆలా వేణుగోపాలరావు, హరికృష్ణ, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. ప్రీనేటల్, ప్రీ కన్సెప్షన్ అంటే ఏంటంటే కన్సీవ్ అవ్వకముందే నాకు మగబిడ్డ కావాలని చెప్పేసి చాలా వరకు కొంతమంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్కి వెళ్తారు. ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్లో సెమెన్లో నుంచి ఓన్లీ ఎక్స్క్లూజివ్గా వై క్రోమోజోమ్ ఉన్న స్పర్మ్స్ని తీసుకొని ఇన్సెమినేట్ చేస్తారు. అప్పుడు మనం గర్ల్ చైల్డ్ని అక్కడ తొక్కేస్తాం ఒకసారి. రెండోసారి ప్రీనేటల్ డయాగ్నోస్టిక్ టెస్ట్. ఆల్రెడీ ప్రెగ్నెంట్ అయిన ఆవిడ లోపల ఉన్నది ఆడబిడ్డ మగబిడ్డ అని చెప్పేసి మనం రొటీన్ స్కాన్స్లో కొన్ని చోట్ల ఇల్లీగల్గా దాన్ని బయట పెడుతూ ఉంటారు. దే ఆర్ అబార్టింగ్ ద గర్ల్ చైల్డ్. అక్కడ మనం తొక్కేస్తున్నాం. సో ఈ గర్ల్ చైల్డ్ అనేటువంటి అని తెలియగానే ఎక్కడికక్కడ మనం డ్రాప్ అయిపోతూ ఉంటున్నారు చాలామంది. ఇంతకుముందు మీద ఇప్పుడు చాలా రైట్, బట్ కానీ ఇంకా బ్యాక్లాగ్స్ అనేటువంటి ఉన్నాయి. అన్నదానం చేయాలనుకునే వారి సహకారంతో అన్నార్థులకు నిత్యం అన్నదాన సేవలు నిర్వహించే క్రమంలో తోట వంశీకృష్ణ వారి తండ్రి పేరిట అన్నదాన సేవ ఏర్పాటు చేసినట్లు శ్రీ శివలింగేశ్వర భక్తి బృంద సేవా సమితి నిర్వాహకులు కుర్రశ్రీను పేర్కొన్నారు. స్థానిక రైల్వే స్టేషన్ సమీపంలోని శ్రీ శివలింగేశ్వర భక్త బృంద సేవా సమితి ఆధ్వర్యంలో గురువారం తోట మహేంద్రబాబు 15వ వర్ధంతిని పురస్కరించుకుని కుమారుడు తోట వంశీకృష్ణ అన్నదాన సేవను ఏర్పాటు చేశారు. చదనవాడ వేణుమాధవ్, బండారు రవికాంత్, నాలం శ్రీమన్నారాయణ, చెల్లో శివకుమార్, యార్లగడ్డ రవికుమార్, మణి, నంద్యాల శ్రీను, రామ్, భరత్ తదితర సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. ఈరోజు మా ప్రియమిత్రుడు తోట వంశీ గారి నాన్నగారైన తోట మహేంద్రబాబు గారి 15వ ఇవాళ ఆబ్దికం సందర్భంగా ఇక్కడ కుర్రాసీని వాళ్ళ ఈ దీంట్లో కార్యక్రమాలు ఇవాళ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళ నాన్నగారు ఎక్కడున్నా సరే వాళ్ళ పుణ్యలోకాల్లో మంచిగా ఉండాలని కోరుకుంటున్నాము. ఈ సందర్భంగా ఇక్కడ అన్నదానం చేస్తున్నాము. ఈరోజు అన్నదాన కార్యక్రమం తలపెట్టారు. ఆయన ఆత్మ శాంతించాలని అందరికీ అన్నదాన రూపంలో ఏదో సేవ చేసుకుంటున్నాము. ఆయన మిత్రమండలి మనం కలిసి వాళ్ళ అబ్బాయి చాలా సౌమ్యుడు, వాళ్ళ నాన్నగారిలాగా వాళ్ళు ఇంకా 4 కాలాలు చల్లగా వర్దిల్లాలి, ఇలాంటి కార్యక్రమాలు మంచిగా చేయాలని కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నూతన ట్రాన్స్పోర్ట్ వాహనాల కొనుగోలుదారులకు మారిన జీఎస్టీ విధానం ద్వారా మెరుగైన ప్రయోజనం టి రాఘవరావు. బిఎస్ఎన్ఎల్ సంస్థ నూతన సెల్ ఫోన్ వినియోగదారులకు ఇస్తున్న ఆఫర్లను సద్వినియోగం చేసుకోండి. డిఐ శ్రీనివాసరావు. 19 తెనాల్లో రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత వెరికోస్ వెయిన్స్ వైద్య శిబిరం. రోటరీ జిల్లా అసిస్టెంట్ గవర్నర్ ఈదర వెంకట పూర్ణచంద్. తెనాలి పట్టణాభివృద్ధి అంశాలపై మున్సిపల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రి నాదెండ్ల మనోహర్.
ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి HCV న్యూస్.